డయాబెటిక్ ఫుడ్ అంటుంటారు సార్. అట్లాంటి వాళ్ళకి కూడా పిఆర్పి డయాబెటిక్ ఫుడ్కే వస్తుందా? ఓకే. పిఆర్పి కాదు, రేడియో ఫ్రీక్వెన్సీ. రేడియో ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే. డయాబెటిక్ ఫుట్ ఓహో. అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటే న్యూరోపతి ముదిరిన తర్వాత సెన్సేషన్స్ పోతాయి అవును అవును. అరికాల్లో. ఓకే. సెన్సేషన్ పోతే ఏమవుతుంది, నీకేదో రాయి తగిలింది అనుకో, నీకు తెలియదు, Yes, yes, yes. పుండు వస్తుంది, Hmm. అది పెద్దగా అవుతా ఉంటుంది. Hmm. దాన్ని డయాబెటిక్ ఫుట్ అంటారు. సో డయాబెటిక్ న్యూరోపతి నుంచి డయాబెటిక్ ఫుట్ వస్తుంది. డయాబెటిక్ ఫుడ్ వస్తా. ఓకే. సో అందుకని న్యూరోపతి అప్పుడే మనం కానీ ఏదైనా ముందు చర్య జాగ్రత్త తీసుకున్నట్టయితే ఆ స్టేజ్కి వెళ్లకుండా ఆపచ్చు, ఓ. ప్లస్ జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎస్ ఎస్ ఎస్. మొత్తానికి నాకు కూడా చాలా విషయాలు తెలిసినాయి సార్. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ మోకాలు నొప్పులు, నడుము నొప్పులు అనే మాట్లాడుతూ ఉన్నాం, కానీ దీన్ని ఈ విధంగా అడ్వాన్స్డ్ అయిపోయింది అని చెప్పేసి నేను ఒకటే ఒకటి చెప్తాను, పిఆర్పి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ చిన్న చిన్న ఇంజెక్షన్స్తో కరెక్ట్గా ఆ నొప్పి ఎక్కడ వస్తుందో కనుక్కొని దాన్ని రికవరీ చేసుకొని పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఆపేయచ్చు. ఓకే ఓకే. సో ఇది సేఫ్ ట్రీట్మెంట్, 0.1% కాంప్లికేషన్ లేని ట్రీట్మెంట్. ఇది ట్రై చేసి కాని పక్షంలో తర్వాత మిగతా కిటికీలు ఓపెన్ చేసి చూడండి. ఇది ఫస్ట్ ట్రై చేయండి అందరూ.